ఓబీసీ రిజర్వేషన్ పైన మాట్లాడుకుంటాం. జడ్జిమెంట్ వచ్చింది ఎప్పుడు 11th ఆఫ్ మార్చ్ 2026 నాడు ఓబీసీలకు క్రీమీ లేయర్ లేకుండా రిజర్వేషన్ కల్పించాలి అనేది ఒక విజయవంతమైన తీర్పు వచ్చింది అనమాట. మరి ఎందుకు ఇది క్రీమీ లేయర్ ఉండాలి కదా, ఉండకపోతే తప్పు కదా అని అనుకుంటాం మనం. అయితే క్రీమీ లేయర్ ఎవరికి ఉంటుంది, ఎట్లుంటుంది అనే దాని మీద ఎప్పుడు ఒక ప్రాపర్ ప్రపోజల్ లేదు. అయితే సగం అటు సగం ఇటు ఏదో ఆన్సర్స్ ఉంటాయి. ఎప్పుడైనా రిజర్వేషన్ అనే టాపిక్ వచ్చినప్పుడు ప్రభుత్వాలన్నీ కూడా రిజర్వేషన్ కూల్చాలన్న ఉద్దేశంతో వచ్చినాయి. ఇంకా కొంత సెక్షన్ ఆఫ్ ద సొసైటీ ఉంటుంది అనమాట, వాళ్ళు రిజర్వేషన్ కూల్చిద్దామని వచ్చిండ్రు. ఇందులో ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీలు వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళకి కూడా అసలు ఆలోచనే లేదు దీనిపైన. మరి ఎందుకు సరిగ్గా ఆలోచన లేదు అని అంటే అసలు సగం మంది అటు ఉంటారు, సగం మంది ఇటు ఉంటారు, ఏదో మాట్లాడతారు. అసలు అన్ని రకాలుగా ఉంటాయి దీంట్లో. ఇప్పుడు ఎవరిని చూసుకున్నా కూడా మీరు ఒకటి చూసుకుంటే ఇప్పుడు బీసీలను చూసుకుంటే మనము ప్రజలారా ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్ లో ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాము. మెజారిటీ ఆఫ్ ద బీసీస్ ఆర్ విత్ బీజేపీ. కానీ మండల్ కమిషన్లో అసలు మండల్ కమిషన్ని వ్యతిరేకించిందే బీజేపీ ప్రభుత్వం. ఆనాటి కాలంలో కమిషన్ని అసలు ఇంప్లిమెంట్ చేసినందుకు వీపీ సింగ్ గారి ప్రభుత్వాన్ని కూల్చేసింది కూడా బీజేపీనే. కానీ వాళ్ళు అటే ఉంటారు. మనం మళ్ళీ ఇంకొక ఇటువైపు వచ్చిద్దాం, ఎస్సీల సైడ్ చూద్దాము. ఎస్సీల సైడ్ కనుక చూసుకుంటే ఇక్కడ కూడా అంతే ఉంటుంది స్టోరీ. ఇప్పుడు రిజర్వేషన్ అనేది తీసేయాలి, ఎత్తేయాలి, పబ్లిక్ సెక్టర్లలో అసలు ఉద్యోగాలు లేకుండా చేసేసి అవన్నీ క్లోజ్ డౌన్ చేసేసి ఇంకా వీటిని ఇంప్లిమెంట్ లేకుండా అవన్నీ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఒక్క సైడ్ పోతూ ఉంటే ఇంకో సెక్షన్ ఆఫ్ పీపుల్ వస్తారు ఇళ్ళకెళ్ళి బీజేపీకి సపోర్ట్ వాళ్ళకుంటారు. ఎందుకు మరి బీజేపీకి సపోర్ట్ వాళ్ళకుంటూ వస్తూ ఉంటారంటే వీళ్ళు సబ్ కేటగరైజేషన్ అనేది తీసుకొచ్చారు. అసలు నీకు రిజర్వేషన్ అనేది ఉంచకుంటే సబ్ కేటగరైజేషన్ ఎక్కడ పనిచేస్తుంది అనేది నాకైతే అర్థం కాదు ఈ స్టోరీ. ఇంకా కొంతమంది ఎస్టీ సోదరులను చూస్తే కూడా అదే కనిపించింది నాకు. బేసిక్ కాన్సెప్ట్ ఏమో వేరే ఉన్నది, ఇక వీళ్ళు అసలు మాట్లాడుతున్నాయో ఇంకా దానికి మొత్తం కంప్లీట్ ఆపోజిట్గా ఉందన్నమాట. సరే ఒక్కసారి ఇటు వచ్చి చూపిస్తాను చూడండి ప్రజలారా, మీకు అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఇది చూడండి. ఈయన బి ప్రసాద్ మండల్ గారు, హీఈస్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫ్రమ్ బీహార్. లాంగ్ బ్యాక్ ఎప్పుడో 1970s ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉండే. ఆయన అసలు చాలా గొప్ప వ్యక్తి. ఎంత గొప్ప సంఘ సంస్కర్త అంటే మండల్ కమిషన్ అనేది ఈయన పేరు మీదకే తీసుకొని వచ్చినట్టు ఒకసారి ఆలోచించవచ్చు. ఈయన ఏం చెప్పుకొచ్చిండు అంటే రిజర్వేషన్ అనేది బీసీలలో ఉండాలి. ఇంతకంటే ముందు మరి బీసీలకు రిజర్వేషన్ లేదా అంటే ఇంతకంటే ముందు కూడా బీసీలకు రిజర్వేషన్ ఉంది, కానీ సెంట్రల్ పోస్టులలో లేదు, స్టేట్లలోనే ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఈచ్ స్టేట్కు ఉంటుంది కదా, ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇంకా తమిళనాడు ఇట్లా మనం చూసుకుంటే స్టేట్ ప్రకారమే ఉన్నాయి, కానీ సెంట్రల్ పోస్టులలో లేవన్నమాట. సెంట్రల్ పోస్టులలో కూడా తీసుకురావాల్సింది అని ఈయన తీసుకొచ్చారు, ఈ ప్రపోజల్ పెట్టారు. అయితే ఇంకొక కొంచెం కిందికి వచ్చాడండి. ఇప్పుడు మండల్ గారు ఇది ప్రపోజ్ చేశారు, రైట్? మండల్ గారు ఇది ప్రపోజ్ చేసి ఇంకా ఆయన కాలక్రమేణా హీ పాస్ ఆన్ హిజ్ లైఫ్, రైట్? అయితే ఆయన ఇంకా జీవితం ముగించినా కూడా దాన్ని ఇంకా అసలు చాలా మంచిగా కొనసాగించుకుంటూ వచ్చింది. అయితే దీన్ని ఈ ప్రపోజల్ని ఇక్కడ చూడండి ప్రజలారా, ఈయన మొరార్జీ దేశాయ్ గారు. ఏ పార్టీ? ఈయన జనతాదళ్ మొరార్జీ దేశాయ్ గారు ఒకప్పుడు ప్రధానమంత్రి అనమాట. ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఆయన దీన్ని ప్రపోజల్ చేసిండు. ఎప్పుడు 1979లో ప్రపోజల్ చేసిండు. ఈ ప్రపోజల్ని ముందుకు తీసుకొస్తే దీన్ని 1991లో 91 సబ్జెక్ట్ కరెక్షన్ 91 ఆర్ 92, ఐ థింక్ 92 అనుకుంటాను, సారీ 91. ఇది వీపీ సింగ్ గారు దీన్ని ప్రపోజల్కి తీసుకొచ్చిన దాన్ని ఇంప్లిమెంట్ చేసిండు. ఇంప్లిమెంట్ చేసినందుకు వీపీ సింగ్ గారికి ఉద్యోగం పోయింది. ఆనాడు హీ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. బట్ జస్ట్ బికాస్ ఆఫ్ మండల్ కమిషన్కి వ్యతిరేకంగా ఆయన అంటే మండల్ కమిషన్ ప్రపోజ్ చేసినందుకు గాను బీసీలకు క్రీమీ లేయర్ లేకుండా సెంట్రల్ పోస్టులలో ఇవ్వాలి అని చెప్పి ఈయనైతే ఎప్పుడైతే చెప్పిండో బీసీలకు ఎట్లు ఇస్తావు అన్న ఉద్దేశంతో కొన్ని అగ్రవర్ణ బ్యాచ్లు ఎస్పెషల్లీ బీజేపీ అసలు మొత్తం అడ్డుకొని ఆయన ఉద్యోగాన్ని ఊడగొట్టేసింది అనమాట. 11 నెలలు ఆయన ప్రభుత్వాన్ని కూల్చేసారు. మరి కూల్చేస్తే మరి తప్పు కదా, మరి ఇప్పుడు బీసీలకు ఎక్కువ న్యాయం చేయాలి కదా అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటారు నేను బీసీ ప్రధాన్ని అది ఇది అని చెప్పుకుంటూ ఉంటారు, కానీ బీసీ రిజర్వేషన్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం చిత్తశుద్ధి ఎక్కడ పోయింది అనేది మనం క్వశ్చన్ చేస్తే ఇది ఎక్కడా కనిపించదు, మనం మచ్చుకు కూడా కనిపించదు. అయితే వీపీ సింగ్ గారు ఆయన పదవి త్యాగం చేసినా కూడా, గొప్ప వ్యక్తి, పదవి త్యాగం చేసినా కూడా ఆయన పోతుందని తెలిసి కూడా పదవిని త్యాగం చేసి ఆయన ఈడి దాకా తీసుకొచ్చారు. సరే ఈడికెళ్ళి ఈడి దాకా తీసుకొచ్చిన తర్వాత ఈ మండల్ కమిషన్ను ఎప్పుడైతే ఈయన తీసుకొచ్చి ప్రపోజల్ చేసి దీన్ని తీసుకొచ్చిండ్రో ఆనాటి కాలంలో ఇక్కడ రామ్విలాస్ పాస్వాన్ గారు, ఈయన హీఈస్ ఆల్సో ఫ్రమ్ బీహార్ కదా, ఇట్లా వీళ్ళందరూ చేసిన ప్రపోజల్ తీసుకొచ్చారు. ఇక్కడ అయిన తర్వాత 1992లో ఇప్పుడు ఏమైందంటే ఇందిరా సహనే అని ఈవిడ షీఈ్ ద సుప్రీంకోర్టు జడ్జ్.
ఈమె జడ్జిమెంట్ ఏమి ఇచ్చారంటే రిజర్వేషన్లు 50% ఉంచొద్దు, క్రీమీ లేయర్ తీసుకురావాలని చెప్పి తీసుకొచ్చాం. క్రీమీ లేయర్ ఎవరు అని అంటే ఎవరి శాలరీ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నది 8 lakhs అనమాట. ఎవరికైతే జీతం 8 లక్షల కంటే ఎక్కువ ఉంటుందో వీళ్ళకు ఇవ్వరాదు అని చెప్పిండ్రు. ఎవరుంటారు ఇందులో అంటే అందులో ప్రైవేట్ సెక్టర్ ఉంటారు, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఉంటారు, గవర్నమెంట్ జాబ్లు ఉంటారు. ఎవరైనా కూడా ఇవాళ రోజున ఈ లెక్క ప్రకారం చూస్తే 8 లక్షల కంటే ఎక్కువ డబ్బులు సంపాదించినట్టయితే వాళ్ళని క్రిమి లేయర్లు వేసుడు, వాళ్ళకి రిజర్వేషన్ లేకుండా చేసుడు. అయితే ఈ తతంగం అంతా ఇటు నడుస్తూ ఉంటే ఇప్పుడు ఏమైందంటే కొంచెం చూడండి, మళ్ళీ దానికి కొంచెం కిందికి వచ్చినాక చూపిస్తాను. ఇగో ఈ 1993లో ఆఫీస్ మెమరాండం ఏం చెప్పిండ్రు అంటే ఇందులో శాలరీ ప్లస్ అగ్రికల్చర్ మీద వచ్చిన ఇన్కమ్ కాకుండా ఇంకా వేరే ఇన్కమ్ బిజినెస్లు అట్లా ఇట్లా వస్తాయి కదా, మిగతా ఆ ఇన్కమ్ నుంచి ఎక్కడి నుంచి వచ్చిన దాన్ని మట్టుకే లెక్క చేయాలి, శాలరీ అండ్ అగ్రికల్చర్ని కౌంట్ చేయొద్దు అని చెప్పారు. మరి ఎందుకు శాలరీ అండ్ అగ్రికల్చర్ని కౌంట్ చేయొద్దు అంటే మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ప్రజలారా. ఇవాళ 8 లక్షలు మనకు ఇప్పుడు కట్ ఆఫ్ ఉంది కదా క్రీమీ లేయర్కు నాన్ క్రీమీ లేయర్కి. హైదరాబాద్లో ఇప్పుడు 8 లక్షల రూపాయల జీతం పర్ యానం అంటే ఆల్మోస్ట్ ఒక 60,000 నెల జీతం. 60,000 నెల జీతంతో ఎట్లా క్రీమీ లేయర్ అవుతారు ఈ ఓబీసీ బిడ్డలు అనేది ఎవరన్నా ఆలోచిస్తారా? ఓబీసీ బిడ్డలు ఇప్పుడు 60,000కే వాళ్ళ పేరెంట్స్ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇల్లు కొనుక్కోవడానికి వీలవుతుందా? ఇవాళ హైదరాబాద్లో ఒక ఇల్లు కొనుక్కోవాలంటే యావరేజ్ ఎట్లా చూసుకున్నా కూడా కనీసం ఒక 50-60 లక్షలు అయితే కావాలి, అవునా? ఒక అపార్ట్మెంట్ ఏదో అట్లా తీసుకుంటే కూడా మరి 50-60 లక్షలల్లో దానికి ఇప్పుడు నెలకే వాళ్ళు ఒక 50,000 కట్టాల్సి వస్తే వచ్చే జీతం 50,000-60,000 ఉంటే ఎట్లా బతుకుతారు మరి వీళ్ళందరూ? ఆ కుటుంబం ఎట్లా బతుకుతుంది? వాళ్ళని ఇప్పుడు పువర్ కేటగిరీలో వేసుడా, మిడిల్ కేటగిరీలో వేసుడా, లేకుంటే వాళ్ళ రిచ్ కేటగిరీలో వేసుడా? ఇల్లు లేదు అందుకు వాళ్ళు పువర్ అయిపోతారు, అవునా? సరే ఇల్లు ఏమైనా కొనుక్కున్నారంటే హౌస్ పువర్ అయిపోతారు వాళ్ళు, అంటే ఇల్లు కొనుక్కున్న తర్వాత కూడా పువర్ పీపుల్ అయిపోతారు. ఇప్పుడు వాళ్ళు మిడిల్ క్లాస్ కింద వేద్దామా అంటే మరి డబ్బులు లేవు, వాళ్ళు మిడిల్ క్లాస్ కింద ఎట్లా వస్తారు? మరి వీళ్ళు డబ్బులు లేనందుకు మిడిల్ క్లాస్ కింద రారు, మళ్ళీ వీళ్ళని గవర్నమెంట్ రిచ్ క్లాసులు చూపిస్తుందంటే గవర్నమెంట్ 8 లక్షలకే రిచ్ క్లాసులు చూపిస్తూ ఉంటుంది. ఇంకొకరికి 1,000 కోట్లు ఉంటే వాళ్ళు ఏమి చూపించదు, అగ్రికల్చర్లలో వాళ్ళు 1,000 కోట్లు సంపాదిస్తే కూడా ఏం చూపించదు, కానీ వీళ్ళకి మాత్రం చూపించాలంటే. సో అప్పుడు ఏం చేసిందంటే ఆఫీస్ ఆఫ్ మెమరాండంలో 1993లో మళ్ళొకసారి చూడండి, శాలరీ అండ్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఇవి రెండింటిని కాకుండా మిగతా వాటిని చేయాలి కనుక దా పద్ధతి ప్రకారమే పోవాలని చెప్పాను. అయితే దీనికి ఇంకో కొత్త తతంగం, ఎప్పుడైనా రిజర్వేషన్ అనే పదం వచ్చిందంటే రిజర్వేషన్ తొక్కేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ఈ భారతదేశంలో. దాని మీద జరిగినంత యుద్ధం అసలు దేని మీద జరగదు. అయితే ఇప్పుడు ఒకసారి చూడండి, ఇప్పుడు ఇంత ప్రయత్నం చేసి ఇన్ని ప్రపోజల్ తీసుకొని ప్రధానమంత్రి పదవులు కూడా బోడగొట్టుకొని ఎంతో త్యాగాలు చేసుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఏమైంది చూడండి. 2004లో ఒక క్లారిఫికేషన్ లెటర్ ఎక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ వాళ్ళు ఎన్నడు 14 అక్టోబర్ 2024 నాడు వీళ్ళు ఏం చెప్పారంటే మళ్ళీ కొత్త తతంగం తీసుకొచ్చారు. ఇది శాలరీ ఉన్న వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయాలి, అగ్రికల్చర్ నుంచి వచ్చిన వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయాలని చెప్పి ఓ జడ్జిమెంట్లు ఇట్లా రకరకాల స్టేట్లలో చాలా జడ్జిమెంట్లు వచ్చినాయి. దీనివల్ల అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంతోమంది బీసీ బిడ్డలు వాళ్ళు క్రీమీ లేయర్ అని చెప్పి అసలు వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా వాళ్ళకు ఐఏఎస్ ఐపీఎస్ ఈ పోస్టులు ఉంటాయి కదా సెంట్రల్ సర్వీస్లలో, ఈ పోస్టులలో వాళ్ళకు ఏం ఉద్యోగాలు లేకుండా వెళ్ళిపోయినాయి. అయితే వెళ్ళిపోతే వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఏం చేసిండ్రు అంటే ఇటు ఒక్కసారి చూడండి ప్రజలారా, ప్లెంటీ పీపుల్ చాలామంది తెలిసి ఈయన శశాంక్ రత్నం, హీ ఈజ్ అన్ అడ్వకేట్, ఓకే, సుప్రీంకోర్టులో ఈయన అడ్వకేట్, ఓకే. ఈయన ఏం చేశారంటే ఈయన ఏం చెప్తున్నారు చూడండి, మ్యాసివ్ విక్టరీ ఫర్ ఓబీసీస్ ఇన్ సుప్రీంకోర్టులో ఓబీసీ బిడ్డలకు చాలా గొప్ప ఘన విజయం దక్కింది అని చెప్పిండ్రు. ఎందుకు అంటే శాలరీ ఈజ్ నాట్ ద క్రైటీరియా ఫర్ ఓబీసీ, నాన్ క్రీమీ లేయర్ ఈజ్ ఫర్ ఆల్. ఓబీసీ అనేది ఏమీ లేదు, అందరికీ ఉంటుంది, ఈ నాన్ క్రీమీ లేయరే ఉంటుంది అందరికీ కూడా, క్రీమీ లేయర్ అనేది లేదు, అందరు నాన్ క్రీమీ లేయర్లోనే వస్తారు. ఎవరు ఆ 27% రిజర్వేషన్ ఫలాలు అందుకోవాల్సిందే. ఇంతకంటే ముందు ఇప్పుడు పబ్లిక్ సెక్టార్ యూనిట్లు కానీ ఇంకా పబ్లిక్ సెక్టర్ బ్యాంకింగ్స్ కానీ ఇట్లా ఉన్న వాళ్ళ పిల్లలకు ఈ సిచ్యువేషన్ లేకుండే, వాళ్ళ పిల్లలు క్రీమీ లేయర్ అని చెప్పి వాళ్ళకు రాకుండా అయిపోయినాయి ఉద్యోగాలు. ఎవరండి వీళ్ళందరూ? చిన్న మిడిల్ క్లాస్ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఏదో చిన్న బ్యాంక్ మేనేజర్ అనుకుందాం, మనం బ్యాంక్ మేనేజర్ బాగా పెద్ద ఉద్యోగమా, లక్షల కోట్లు సంపాదిస్తారా? కాదు కదా, చిన్న అమౌంట్ కదా సంపాదించేది. మనంత చిన్న అమౌంట్ సంపాదించినప్పుడు కూడా ఆయన అసలు దొరకబట్టి మీరు ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దు మీరు క్రీమీ లేయర్ కింద వచ్చేస్తారంటే వాళ్ళందరూ ఎట్లా బతకాలి మరి వాళ్ళందరిగా? సరే, మనం అది కొంచెం పక్కన పెట్టేసి ఇప్పుడు ఎట్లా ఈ కేసు గెలిచినాం మనము. ఇప్పుడు దీంట్లో మనం కనుక చూస్తే ఇది చూడండి, నౌ నియర్లీ 100 ఓబీసీస్ విల్ గెట్ సివిల్ సర్వీస్ జాబ్స్, అంటే సివిల్ సర్వీసెస్లో ఒక 100 మందికి ఉద్యోగాలు వస్తాయి అని చెప్తా ఉన్నారు.
వీళ్ళందరికీ 100 మంది ఉద్యోగాలు వస్తూ ఉంటే కొంతమందికి కడుపు కాలుతూ ఉంటుంది అసలు వశపడకుండా. ఎందుకు కడుపు మండుతుందో నాకు అర్థం కాదు వీళ్ళందరికీ. అరే ఇప్పుడు బతకొద్దా వీళ్ళంటే ఇంకో వితండవాదం తీసుకొస్తారు. ఏమని తీసుకొస్తారంటే ఇందులో కూడా పువర్ పీపుల్ ఉంటారు కదా, మరి ఈ పువర్ పీపుల్ని ఈ అంటే కొంత మిడిల్ క్లాసు కొంత ఎంప్లాయిడ్ పీపుల్ ఉన్న వాళ్ళు మరి తొక్కేస్తుండ్రు కదా అని అంటారు. ఎవరేం తొక్కేస్తలేరాడా? ఇప్పుడు ఉన్న ఉద్యోగాలని మనం కనుక లెక్కేసుకొని చూస్తే ఉన్న ఉద్యోగాల్ని వచ్చే ఉద్యోగాల్ని కంపారిజన్లో కనుక లేసుకొని చూస్తే వెరీ వెరీ మినిమల్. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇప్పుడు కొన్ని లక్షల కోట్లలో ఉంటుంది బీసీ ప్రజానికం. అందులో ఒక 10-20 ఉద్యోగాలు ఇప్పుడు ఐఏఎస్లు ఉంటాయి అనుకుందాం పరాణం. 10-20 ఉద్యోగాల 20 ఉద్యోగాలు వేసుకుంటే అన్ని ఓబీసీ నాన్ క్రీమీ లేయరే కొట్టరు కదా, నాన్ క్రీమీ లేయర్ కూడా కొడతారు కదా ఎంతో కొంత. ఓకే, లెట్స్ సే వాళ్ళొక 30%, వీళ్ళొక 70% అనుకుంటే కూడా ఓరే పీరియడ్ ఆఫ్ టైం కొడతా ఉంటారు. అవి ఉన్నాయి 20 ఉద్యోగాలు. అవునా? ఈ 20 ఉద్యోగాలని కూడా అసలు దొరకనీయకుండా చేస్తే ఏమైపోతున్నాయంటే ఈ ఉద్యోగాలన్నీ కూడా జనరల్ కేటగిరీలోకి వెళ్ళిపోతాయి. మరి జనరల్ కేటగిరీలోకి వెళ్ళిపోతే ఎవరికి లాభం? అప్పుడు ఎవరికి లాభమో జనాలు ఆలోచించుకోవాలి. మళ్ళీ కొంచెం కిందకి వచ్చినాక చూపిస్తా అసలు ఎట్లా ర్యాంకులు మారుతూ ఉంటాయి అనేది. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే చూడండి ప్రజలారా, ఉట్టి జీతమే కాదు స్టేటస్ అండ్ కేటగిరీ ఆఫ్ జాబ్స్ ఆఫ్ పేరెంట్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అని చెప్పుకొచ్చారు. అయితే ఇది ఒకసారి చూడండి. ఇగో ఇది కోర్టు మన డిక్లరేషన్ అనమాట. ఇది ఎవరు చేసినంటే రోహిత్ నేదన్ అని ఇంకా ఆయనతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కలిసి యూనియన్ ఆఫ్ ఇండియా మీద ఇది అంటే ఇండియన్ గవర్నమెంట్ పైన ఈ యుద్ధం అనమాట వీళ్ళు చేసిందంతా. ఓకే, సుప్రీంకోర్టులో ఇదో పెద్ద యుద్ధమే నడిచింది అనమాట. ఈ యుద్ధం అంతా నడిచి మీరు చూసినారు కదా ఇందాక, ఆయన లాయర్ గారు దాన్ని గెలిపించుకొని తీసుకొచ్చారు. అయితే ఇది ఒక్కసారి చూడండి ప్రజలారా. నేను ఒక చోటు నుంచి తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్ని. సౌరభ్ యాదవ్, ఈయనకు మామూలుగా రిటర్న్లో 4వ ర్యాంక్ వచ్చింది, కానీ ఫైనల్ ర్యాంక్లో 14వ ర్యాంక్ వచ్చింది. ఈయనకి ఇంటర్వ్యూలో మార్కులు 165, గుర్తుపెట్టుకోండి 165. ఆర్యన్ యాదవ్ 165, తరుణ్ కుమార్ యాదవ్ 167, రిషబ్ యాదవ్ 170, విపిన్ దేవ్ యాదవ్ 176. సో వీళ్ళకి ఎవ్వరికి కూడా 200 దాటలేదు ఎక్కడ కూడా. వీళ్ళ రిటర్న్ ర్యాంకు 4 ర్యాంకు, తర్వాత వీళ్ళకు ఫైనల్ ర్యాంకు ఇంటర్వ్యూలలో తక్కువ మార్కులు వచ్చినాయి కాబట్టి 14. ఈయనకు ఆర్యన్ చూద్దాం, ఈయనకు రిటర్న్లో 5వ ర్యాంకు, కానీ ఫైనల్ ర్యాంక్ 31. తరుణ్ కుమార్ని చూస్తే 15వ ర్యాంకు రిటర్న్లో, మామూలు ర్యాంక్ అయితేనేమో అంటే ఫైనల్ ర్యాంక్ వస్తేనేమో 49. మరి అదే రిటర్న్లో ఇంత మంచి ర్యాంక్ వచ్చి ఫైనల్లో ఇంత ర్యాంక్ రావడానికి ఇప్పుడు ఇంటర్వ్యూ మార్కులు ఇట్లున్నాయి కదా అంటే మీకు ఇదే ఇక్కడ తేడా వస్తుంది. మళ్ళీ ఒకసారి కిందకి వచ్చినాక చూపిస్తా. ఇది చూడండి ప్రజలారా, ఇది మన 2025 రిజల్ట్స్ అనమాట. అనుజ్ అగ్నిహోత్రి, మోస్ట్లీ ఇది బ్రాహ్మణ్ బ్యాచ్ అయి ఉంటుందేమో, 204. దేంట్లో ఇది ఇంటర్వ్యూలో. రిటర్న్లోనేమో 867 అయితే ఈయనకి 204 ఇంటర్వ్యూలో వచ్చినాయి. రాజేశ్వరి సువే, ఎవరు మనకు తెలియదు, ఓబీసీ బిడ్డ, సరే 202 వచ్చినట్టున్నాయి. కానీ మీకు చూపిస్తాను. ఇగో ఒక్కసారి చూడండి. ఇగో జైన్ అని తీసుకుందాం. జైన్కు 198 వచ్చినాయి, రైట్. ఇగో అనన్య శర్మ చూసుకుందాము, 206, వన్ ఆఫ్ ద హైయెస్ట్ నెంబర్, గుర్తుపెట్టుకోండి. మోనికా శ్రీవాస్తవ 206, ఓకే. అమృత్ లాల్ 209. మరి అదే ఒక యాదవ్ను చూద్దాం. ఈ యాదవ్ బిడ్డను చూస్తే ఇగో సురభి యాదవ్ 165, గుర్తుపెట్టుకోండి. సురభి యాదవ్ ఎంత? 165. ఇంతకు మించి ఈ యాదవ్ అనే పేరు కనిపించిందంటే వీళ్ళకు స్కోర్లు దీని ఇంటర్వ్యూలలో బాగా తక్కువ పడిపోతాయి. సో ఎక్కడన్నా చూసుకోండి ఈ కాన్సెప్టే ఎక్కువ నడుస్తూ ఉందన్నమాట. ఈ కాన్సెప్ట్ నడుస్తూ ఉంటే ఏమవుతుందంటే దీనివల్ల ఓబీసీ బిడ్డలు ఉద్యోగాలు పోగొట్టుకుంటారు. దేంట్లో ఐఏఎస్ ఐపీఎస్లు కాకుండా ఏదో ఇంకా మామూలుగా ఇంకా ఈ కస్టమ్స్ ఆఫీసర్ అదో ఇదో అనుకుంటే చిన్న ఉద్యోగాలు, చిన్న కావు కానీ నాట్ ఆన్ ద క్రీమ్ లేయర్, రైట్. ఐఏఎస్ అయితే కాదు కదా, ఐఏఎస్ కాకుండా మిగతా జాబ్లలో పడుతూ ఉంటారు వీళ్ళందరూ కూడా. అయితే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఇట్లాంటి ప్రజెంటేషన్స్ వల్ల ఇట్లా ఓబీసీలకు క్రీమీ లేయర్ అనేది తీసేయడం వల్ల, క్రీమీ లేయర్ ఉండడం వల్ల ఎంతోమంది నష్టపోయిన విద్యార్థులందరికీ కూడా మళ్ళీ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంత 100 మంది అప్లై చేస్తే ఆ 100 మందికి వచ్చేటివి ఉన్నాయి ఈ లాస్ట్ 5-10 ఇయర్స్లో. అదొకటి. స్టెప్ 2 ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీకు ఇంకోటి చూపిస్తా ప్రజలారా. ఇది ఒక్కసారి చూడండి. అసలు మనకు స్టేటస్ కూడా ఎంత ఇంపార్టెంటో అనేది అసలు కోర్టు చాలా బాగా చెప్పింది. ఇది చూడండి. సాలరీస్ కెనాట్, ఇగో చూడండి, salaries alone cannot be taken the sole criterion to decide whether a candidate falls within the creamy layer. Salary ఒక్కటే కాదు క్రీమీ లేయర్లో, స్టేటస్ యాజ్ వెల్ యాజ్ కేటగిరీ ఆఫ్ ద పోస్ట్.
స్టేటస్ కేటగిరీ ఆఫ్ ద పోస్ట్ రెండు పేరెంట్ ఏముంటాయో అవి డిటర్మిన్ చేస్తాయి. అంటే ఎందుకు ఈ మాట చెప్తామన్నా అంటే ఇటు ఒక్కసారి చూడండి ప్రజలారా, మనం ఎవరిని కించపరచాలని కాదు ఈ వీడియో చేసింది. బండి సంజయ్ గారు ఇక్కడ చూడండి, అమిత్ షా గారి చెప్పులు మోసిరు. ఎప్పుడు ఆయన ఢిల్లీ మా టెంపుల్కి వచ్చినప్పుడు ఆయన చెప్పులు మోసిరు. మరి ఇప్పుడు ఈయన పోస్ట్ ఏంది? ఇద్దరు సెంట్రల్ మినిస్టర్లే. ఇప్పుడు బండి సంజయ్ సెంట్రల్ మినిస్టరే, మరి అమిత్ షా గారు కూడా సెంట్రల్ మినిస్టరే. కానీ బండి సంజయ్ చెప్పులు మోసినారు అమిత్ షావి. మరి బండి సంజయ్ గారి పోస్ట్ అనేది సెంట్రల్ మినిస్టర్ అనేది ఉంటే కూడా ఈయన స్టేటస్ ఏంది? ఇక్కడ చెప్పులు మోసే స్టేటసా? ఈయన కేటగిరీ ఏంది? సో అంటే ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ప్రజలారా, చూయించడానికి మట్టుకే కొన్ని ఉద్యోగాలు ఉంటాయి. అట్లాగే ఇప్పుడు ఏంటంటే చూయించడానికి అలంకారానికే పని చేయవు. ఎప్పుడైనా అన్ని విధాలుగా పని చేయాలి. అట్లాంటప్పుడు నేను ఏం చెప్తా ఉంటాను అంటే, క్రీమీ లేయర్ ఉండడం అనేది చాలా కష్టమైన పని. నాన్ క్రీమీ లేయరే ఇది కొంత ఒడిదొడుకులతో ఉన్నా కూడా ఇదే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే రిఫైన్ చేసుకుంటూ వస్తుంది. లేదంటే ఉట్టి క్రీమీ లేయరే అంటే ఇది రిఫైన్ చేసుకుంటూ రావడానికి చాలా కష్టమవుతుంది. ఎందుకు అంటున్నాను అంటే, అసలు రిఫైన్ చేసేవాళ్ళు, ఇప్పుడు వడ్డించేవాడు మనోడైతే మనం ఎక్కడ కూర్చున్నా మనం భోజనం వస్తుందనే డైలాగ్ ఉంటుంది కదా. అదే ఇప్పుడు క్రీమీ లేయర్ అనేది లేకుండా ఉంటే వీళ్ళకు బీసీ బిడ్లకు ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలో జాబులు రావు, ఐఏఎస్ ఐపీఎస్లలో రావు, ఇంకా పబ్లిక్ సెక్టర్ బ్యాంకులలో రావు, పబ్లిక్ సర్వీస్ బ్యాంక్స్లలో రావు, పబ్లిక్ సెక్టర్ యూనిట్లలో రావు. ఇవన్నిట్లలో కూడా వీళ్ళు కిందికి పడిపోతూ ఉంటారు. మరి క్రీమ్ లేయర్ అంతా లేకుంటే మిగతా వాళ్ళకి వస్తూ ఉంటుంది. జనరల్ కేటగిరీలో ఎంతమంది ఇప్పుడు రిజర్వేషన్ వ్యక్తులు ఉంటారు మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఇది. సో ప్రజలారా, నేను ఇక్కడ ఏం చెప్తా ఉన్నానంటే, ఇది ఒక చారిత్రాత్మకమైన విజయం. ఇందిరా సాహ్నే గారు ఆ రోజు చేసిన తప్పిదము చాలా పెద్ద తప్పిదం. అది ఏం జడ్జిమెంటో నాకైతే అర్థం కాలేదు. ఆ క్రీమీ లేయర్ వాళ్ళు ఎందుకు తీసుకొచ్చిండ్రు అనేది వాళ్ళు ఏం చెప్తా ఉంటారంటే, దీన్ని సబ్స్టాన్షియేట్ చేసుకోవడానికి లేదు దీనివల్ల బీసీలు ఇంకా మిగతా వాళ్ళు చాలా బాగుపడతారు అంటారు. మరి ఎంతమంది బాగుపడరో మరి ఇప్పటిదాకా స్టాటిస్టిక్స్ చూస్తే తెలిసిపోద్ది కదా అందరికి ఎంతమంది బాగుపడరు, ఎంతమంది బయటకు వచ్చిండ్రు. ఇప్పటిదాకా కనుక చూస్తే ఓబీసీ కనుక క్రీమీ లేయర్ కనుక పెట్టినట్టయితే ఇంకా కూడా అసలు బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉంటుంది, ఇంకా జరుగుతూనే ఉంటుంది. అది పెట్టలేదు కాబట్టి ఎంతో కొంత ముందుకన్నా పోతారు. ఓబీసీ బిడ్డలు ఎంతో కొంత ముందుకెళ్తారు, లేకుంటే అది వెళ్ళడానికి వీలే కాదు. కనుక ఈ సెంట్రల్ పోస్టులలో నన్ను అడిగితే అసలు ఎంపీలు ఎమ్మెల్యేలకు కూడా ఓబీసీ అనేది తీసుకురావాలి. తీసుకొస్తేనే అసలు అందరికీ ఒక సరైన ఒక పొజిషన్ దొరుకుతుందని నా ఉద్దేశం.